నమస్కారం ఫ్రెండ్స్, ప్రైమ్ నైన్కు స్వాగతం. ఒక్కసారి ఊహించండి, చుట్టూ -డిగ్రీల చలి, ఎటు చూసినా అంతులేని తెల్లటి మంచు, చుట్టూ ప్రాణం ఉన్న ఆనవాళ్లు కూడా కనిపించవు. అంత నిశ్శబ్దం, మీ గుండె చప్పుడు కూడా మీకే స్పష్టంగా వినిపించేంత నిశ్శబ్దం. అలాంటి మంచు ప్రపంచంలో ఒక భారీ గ్లేషియర్ పై నుంచి హఠాత్తుగా ఎర్రటి రక్తంలా కనిపించే ద్రవం కిందకు ప్రవహిస్తే మొదటిసారి చూస్తే ఎవరైనా భయపడడం ఖాయం. ఇది సినిమా కాదు, ఇది నిజంగా భూమిపైనే ఉన్న ఒక అద్భుతం. దీని పేరు బ్లడ్ ఫాల్స్. అంటార్కిటికాలో ఉన్నటువంటి ఈ వింత ప్రదేశం శాస్త్రవేత్తలను కూడా ఒకప్పుడు అయోమయంలో పడేసింది. అసలు మంచుకొండ నుంచి రక్తంలా కనిపించే ఈ ఎర్రటి ప్రవాహం ఎందుకు వస్తోంది? దీని వెనుక దాగి ఉన్న శాస్త్రీయ రహస్యం ఏంటి తెలుసుకుందాం. అంటార్కిటికాలోని టేలర్ గ్లేషియర్ అంచున ఒక విచిత్రమైన దృశ్యం కనిపిస్తుంది. తెల్లటి మంచు మధ్యలో గాఢమైన ఎరుపు రంగులో నీరు ప్రవహిస్తూ ఉంటుంది. దూరం నుంచి చూస్తే అది నిజంగానే మంచు రక్తం కారుతున్నట్లే కనిపిస్తుంది. అందుకే ఈ ప్రాంతానికి బ్లడ్ ఫాల్స్ అనేటువంటి పేరు వచ్చింది. చాలా సంవత్సరాల పాటు ఈ దృశ్యం శాస్త్రవేత్తలకు కూడా ఒక మిస్టరీగానే ఉండిపోయింది. కానీ పరిశోధనలు ముందుకు సాగిన తర్వాత ఆశ్చర్యపరిచే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఎర్రటి నీరు మంచు పైనుంచి రావడం కాదు, గ్లేషియర్ కింద సుమారు 400 మీటర్ల లోతులో ఒక పురాతన ఉప్పు నీటి సరస్సు దాగుంది. ఆ సరస్సు దాదాపు 15 లక్షల సంవత్సరాలుగా మంచు కింద బంధించబడింది. అప్పుడు సముద్రపు నీరు మంచు కింద చిక్కుకుని కాలక్రమేణా అత్యంత ఉప్పుగా మారిపోయింది. ఇక అక్కడ సూర్యరశ్మి లేదు, గాలి లేదు, ఆక్సిజన్ కూడా లేదు. అయినా ఆ నీరు పూర్తిగా గడ్డ కట్టదు, ఎందుకంటే దానిలో ఉప్పు శాతం చాలా ఎక్కువ. అందువల్ల -డిగ్రీల ఉష్ణోగ్రతలో కూడా ఆ నీరు ద్రవ రూపంలోనే ఉంటుంది. అయితే ఆ నీరు ఎర్రగా ఎందుకు మారుతుంది? దానికి కారణం ఇనుము, అంటే ఐరన్. ఆ పురాతన సరస్సులో ఇనుము అధికంగా ఉంటుంది. గ్లేషియర్లో ఏర్పడిన చిన్న చిన్న చీలికల ద్వారా ఆ నీరు నెమ్మదిగా బయటకు వస్తుంది. అక్కడ వాతావరణంలోని ఆక్సిజన్తో కలిసిన వెంటనే ఇనుము ఆక్సిడైజ్ అవుతుంది, అంటే తుప్పు పట్టినట్లుగా రసాయనిక మార్పు జరుగుతుంది. ఆ తుప్పు కారణంగానే నీటికి గాఢమైన ఎరుపు రంగు వస్తుంది. అందుకే మనకు అది రక్తంలా కనిపిస్తుంది. కానీ ఈ కథలో అసలు ఆశ్చర్యం ఇంకా మిగిలే ఉంది. ఆ 15 లక్షల సంవత్సరాలుగా చీకటిలో ఆక్సిజన్ లేకుండా మంచు కింద చిక్కుకుపోయిన ఆ సరస్సులో కొన్ని రకాల సూక్ష్మజీవులు ఇప్పటికీ జీవిస్తున్నాయి. ఇది శాస్త్ర ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన అంశం. ఎందుకంటే ఇంత కఠినమైన పరిస్థితుల్లో కూడా జీవం మనుగడ సాగించగలదని ఈ సూక్ష్మజీవులు నిరూపించాయి. అందుకే బ్లడ్ ఫాల్స్ కేవలం ఒక ప్రకృతి వింత మాత్రమే కాదు, అంతరిక్ష పరిశోధకులకు కూడా ఇది ఎంతో కీలకమైన ఆధారం. ఇక శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం భూమిపై ఇలాంటి తీవ్రమైన పరిస్థితుల్లో జీవం ఉంటే బృహస్పతి గ్రహం ఉపగ్రహం యూరోపా, శనిగ్రహం ఉపగ్రహం ఎన్సెలడస్ వాటి మంచు పొరల కింద కూడా ఇలాంటి సూక్ష్మజీవులు ఉండే అవకాశం పూర్తిగా కొట్టి పారేయలేమని భావిస్తున్నారు. అందుకే బ్లడ్ ఫాల్స్ భూమి గురించే కాదు, గ్రహాంతర జీవుల అన్వేషణలో కూడా ముఖ్యమైన పరిశోధనా కేంద్రంగా మారింది. మొదటిసారి చూస్తే మంచు కొండ రక్తం కారుతున్నట్లుగా కనిపించే బ్లడ్ ఫాల్స్ నిజానికి ప్రకృతి దాచిపెట్టిన ఒక అద్భుతమైన రసాయన శాస్త్ర ప్రయోగం. ఒకవైపు 15 లక్షల ఏళ్లుగా బంధించబడిన పురాతన ఉప్పు నీటి సరస్సు, మరోవైపు ఆక్సిజన్ లేకుండా జీవించే సూక్ష్మజీవులు, ఇవన్నీ కలిసి అంటార్కిటికాలోని ఈ ప్రదేశాన్ని భూమిపై అత్యంత ఆశ్చర్యకరమైన సహజ అద్భుతాల్లో ఒకటిగా నిలబెట్టాయి. కాబట్టి కొన్నిసార్లు మనకు భయంకరంగా కనిపించే ప్రకృతి దృశ్యాల వెనుక శాస్త్రం దాచిన అద్భుతమైన కథ ఉంటుంది. ఇలాంటి ఆసక్తికరమైన శాస్త్రీయ విశ్లేషణలు, ప్రపంచంలోని వింత ప్రదేశాలు, తెలియని నిజాల కోసం ప్రైమ్ 9 యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.